గ్రేట్ లీడర్ ఆయన కోడేరు రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకాని గౌతమ్ రెడ్డి, నేను ఒకటి క్వశ్చన్ చేస్తున్నాను. ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము, అఫీషియల్స్ టీము ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? నీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటా అడిగాడు. తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు. సముద్ర తీరంలో ఓటా అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మంత్రిగా పనిచేసినట్టుగా ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? 5 ఏళ్లు ఒకరు ప్యాలెస్ కి, ఒకరు ఫామ్ హౌస్ కి పరిమితమైనారు. ఒకరు ప్యాలెస్, ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా, నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల. ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. మీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు, సిబిఐ కేసులు, 30 కేసుల్లో ఇరుక్కుని కేంద్రంలో వాటాలు తెచ్చుకునే దానికి తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్ లో అనేక స్కీమ్స్ లో 60-40. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ 40% పెట్టలేక మూతేసుకున్నావు అగ్రికల్చర్ మినిస్టర్ గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసిన వాడివి. ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం. ఇండియాలో స్టూడెంట్ నంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం. నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్ గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని